I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో సర్వైకల్ క్యాన్సర్ ఉంటే క్లినికల్ ఫీచర్స్ పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారు చూద్దాం. సో కొంతమంది ఏసిమ్టమాటిక్ అండి, జస్ట్ జనరల్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మనము వేరే ప్యాప్ టెస్ట్కి వచ్చినప్పుడు చూస్తాము. సో కొంతమంది ఏసిమ్టమాటిక్ ఉంటారు. సో కొంతమంది డిసీజ్ సివియారిటీని బట్టి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవుతారు. కొంతమందికి ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్. సో ఎప్పుడు క్యాన్సర్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది మనం గర్భసంచి, ఇది సర్వీక్స్. ఇక్కడ క్యాన్సర్ గ్రోత్ ఉంటే ఆ గ్రోత్ని బట్టి, సైజుని బట్టి ఆ కింద డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో కొంతమందికి వైట్ డిశ్చార్జ్, ప్యూరులెంట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఒక్కోసారి ఆ మాస్, ఆ ఫంగేటివ్ మాస్ గ్రోత్ బ్రేక్ అవ్వడం వల్ల స్పాటింగ్, వైట్ డిశ్చార్జ్ మిక్స్ విత్ బ్లడ్ డిశ్చార్జ్, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లీడింగ్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్. సో మాస్ వల్ల ఇంటర్ కోర్స్ చేసినప్పుడు కూడా ఆ మాస్ టచ్ అయ్యి కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఒకవేళ డిసీజ్ లేట్ గా నెగ్లెక్ట్ చేశారు అంటే స్ప్రెడ్ అవుతుంది. అండ్ యూటరస్ కు స్ప్రెడ్ అవ్వడం, వెజైనా స్ప్రెడ్ అవ్వడం, సైడ్స్ కి స్ప్రెడ్ అవ్వడం వల్ల అబ్డామినల్ పెయిన్, పెల్విక్ పెయిన్, డిసూరియా అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడము. సో ఈ సిమ్టమ్స్ అన్ని ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ స్పాటింగ్, సో వీటితో పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఒకవేళ మనం ఎగ్జామిన్ చేస్తే, స్పెక్ట్రమ్ పెట్టి ఎగ్జామిన్ చేస్తే సర్విక్స్ ఎలా కనపడుతుంది. సో ఏసిమ్టమాటిక్ వాళ్ళకి కొంతమంది సర్విక్స్ లుక్స్ నార్మల్. మన పేషెంట్ హిస్టరీ తీసుకున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే పాప్స్మేర్ అడ్వైస్ చేసి, ఒకవేళ నార్మల్ ఉందా, ఏమైనా ప్రీ క్యాన్సరస్ చేంజెస్, డిస్ప్లేషియాస్ ఉన్నాయా, అవి మనం రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ గ్రోత్ ఉంటే మాత్రం బయాప్సీ తీసుకొని, ఆ మాస్ బయాప్సీ తీసుకొని మనం టెస్ట్కి పంపించినా, హిస్టోపాథాలజీకి పంపించినా కూడా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకోవచ్చు. అండ్ సో వీటితో పాటు ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే వాటికి ఫర్దర్ టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. అంటే లోకలైజ్డ్గా ఉందా, స్ప్రెడ్ అయిందా, వాటికి మనం ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. అండ్ అదర్ బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎంఆర్ఐ, ఇవన్నీ అడ్వైస్ చేస్తే మనకు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అర్థమవుతుంది. సో స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమందికి సింపుల్, రాడికల్ హిస్టెక్టమీ అంటాం. లోకలైజ్డ్ సర్విక్స్కు మాత్రమే ఉంటే రాడికల్ హిస్టెక్టమీ. సో ఈ పార్ట్ అంతా రిసెక్ట్ చేయడం జరుగుతుంది, దాని రిలేటెడ్ టిష్యూస్. దీన్ని రాడికల్ హిస్టెక్టమీ అంటారు. ఒకవేళ స్టేజ్ మనకు మోర్ దాన్ 1 స్టేజ్ ఉంటే డిపెండ్స్, మనకు లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ అండ్ హిస్టెక్టమీ ఇవన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.